హైదరాబాద్ మహానగరం, కోటిన్నర జనం. ఇంతమంది నీటి అవసరాలు తీర్చడం సవాల్తో కూడుకున్న పనే. వేసవి రాకముందే డిమాండ్ తీవ్రం కావడం పరిస్థితిని కొంత సంక్లిష్టంగా మార్చేసింది. వచ్చే 100 రోజులు అవసరాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ఛాలెంజ్ను స్వీకరించడానికి జలమండలి సిద్ధమైంది. అదే సమయంలో నీటి వృధాను అరికట్టడం, వర్షపు నీటిని ఒడిసిపట్టడంపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రయత్నిస్తోంది. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్కు తోడు చుట్టుపక్కల ఉన్న 18 మున్సిపాలిటీలు, 17 నగర పంచాయతీల్లో కోటిన్నర జనాభా ఉంది. ఇంతమంది ప్రజల దాహార్తి తీరాలంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సింగూరు, మంజీరా, కృష్ణ, నాగార్జున సాగర్, గోదావరి ఫేజ్ 1 రిజర్వాయర్లే ఆధారం. వీటి ద్వారా 13.7 లక్షల నీటి కనెక్షన్లకు ప్రతిరోజు 550 MGDల తాగునీటిని జలమండలి సరఫరా చేస్తోంది. అయితే గడిచిన 10 ఏళ్లలో నగరం భారీగా విస్తరించడం, జనాభా పెరగడం జలమండలిపై ఒత్తిడిని పెంచింది. అయినా సరే ఉన్న నీటినే సర్దుబాటు చేస్తూ వస్తోంది. గతేడాది కంటే ఈసారి నీటి అవసరాలు మరింత పెరిగాయి. అందుకోసం జలమండలి తగిన విధంగా సిద్ధమైనట్లు ఎండి అశోక్ రెడ్డి చెబుతున్నారు. సో లాస్ట్ ఇయర్ వచ్చిన సమస్యలన్నీ కూడా ఎట్లా సాల్వ్ చేయాలనే దాని మీద మేము కొద్దిగా వర్కౌట్ చేసాం. జనవరిలోనే ఆల్రెడీ 62% లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకు ట్యాంకర్ బుకింగ్స్ పెరిగింది. బట్ ఈ 66% ఏదైతే ఇంక్రీజ్ అయిందో ఇది మార్చ్, ఏప్రిల్ తర్వాత ఇంకా బోర్స్ డ్రై అయితే ఎంత పెరుగుతుంది అనేది ఒక అంచనా వేయలేకపోతున్నాము. మేమైతే ఒక 80% 90% కూడా డిమాండ్ లాస్ట్ ఇయర్ కంటే పెరిగినా కానీ సప్లై చేసే కెపాసిటీని కూడా చేసుకోవాలని ఈ నెల ఒక 100 ట్యాంకర్స్ని అడిషనల్గా మేము ఇంట్రడ్యూస్ చేసాము. సో అట్లాగే ట్యాంకర్ ఫిల్లింగ్ టైంని తగ్గించుకోవడం వల్ల నెంబర్ ఆఫ్ ట్రిప్స్ ఎక్కువ పెట్టాలి. ఉదాహరణకి ఒక సింగిల్ పాయింట్ ఉంది నింపేది, సో పైప్ని ఇలా చేసేసి 2 పాయింట్స్ పెట్టేసి ఒకేసారి 2 ట్యాంకర్ నింపడం. సో ట్యాంకర్ ఫిల్లింగ్ టైంని కనుక మనం 10 నిమిషాల నుంచి 8 నిమిషాలు తగ్గించగలిగితే 20% ట్యాంకర్స్ ఎక్కువ ఇవ్వచ్చు. మహానగరంలో కేవలం 4-5 డివిజన్లలోనే నీటి సమస్య అధికంగా ఉంది. వర్షాకాలంలో కూడా కొందరు ట్యాంకర్లు బుక్ చేస్తుండడం ఆయా ప్రాంతాల పరిస్థితికి అద్దం పడుతోంది. మనకి టోటల్గా జిహెచ్ఎంసీ ఏరియా, వాటర్ బోర్డు, ఓఆర్ఆర్ లోపల అంతా చూస్తే అండి ఒక 4 నుంచి 5 డివిజన్స్లనే ఇది ప్రాబ్లం ఉంది. అయ్యప్ప సొసైటీ, కొండాపూర్, గచ్చిపోలి దగ్గర నుంచి కూకట్పల్లి, అట్లాగే మన షేక్పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట. సో ఇదంతా ఒక బెల్ట్ కుత్బుల్లాపూర్ వరకు, ఇటు బండ్లగూడ. సో ఈ ఏరియాలనే మనకి యాక్చువల్గా 80% ఆఫ్ ది ట్యాంకర్స్ రిక్వైర్మెంట్ ఓన్లీ ఈ 4 ప్లేసులనే వస్తుంది. బేసికల్గా అపార్ట్మెంట్స్ ఉంటుంది. 500 yards 1000 yardsలో 20-30 అపార్ట్మెంట్స్ కడతారు. చూస్తే బోర్వెల్ ఏదో వేస్తారో రాక్ మీద వేస్తారో అది డ్రై అయిపోతుంది. మీరు సర్ప్రైజింగ్ లేదంటే ఒక అపార్ట్మెంట్లో ఒక సంవత్సరంలో 540 ట్యాంకర్స్ బుక్ చేశారు. అంటే టోటల్లీ దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద వాటర్ బోర్డు. ఈవెన్ రైనీ సీజన్లో దే ఆర్ బుకింగ్ ద ట్యాంకర్ సర్ప్రైజింగ్లీ. నీటి కొరత లేకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరు సిబ్బంది చేతివాటం సమస్యను పెంచుతోంది. సాంకేతికత సాయంతో అలాంటి వారిపై జలమండలి నిఘా పెట్టింది. చాలామంది ఏంటంటే డైరెక్ట్ డ్రైవర్స్కో లేకపోతే ప్రైవేట్ వాళ్ళకో వాళ్ళు ట్యాంకర్ ఇవ్వమని వాళ్ళకి అడగతోటి వాళ్ళు ఇండివిజువల్గా బుక్ చేసుకొని తీసుకెళ్తున్నారు. ట్యాంకర్ డ్రైవరే ఏదో ఒక ఇంటికి క్యాన్ నెంబర్ని పెట్టేసుకొని 100-200 ట్యాంకర్స్ని బుక్ చేసి ఆ ఇండివిజువల్ పేరు మీద ఎవరికో పోసేసి 100, 200, 300 ఎక్కువ తీసుకుంటున్నారు. సో ఏం చేసామంటే ఏ ఫోన్ నెంబర్ తోటి ఎక్కువ బుక్ అయినాయి, ఏ క్యాన్ నెంబర్ తోటి ఎక్కువ బుక్ అయినాయి అనేది డేటా తెప్పించాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్లమ్లో ఒక క్యాన్ నెంబర్ ఉంది, ఆ క్యాన్కి 100 ట్యాంకర్స్ వెళ్ళినట్టు కనపడుతుంది. నిజంగా చూస్తే అది స్లమ్, ఒక చిన్న హౌస్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్ ఎవరిదని చూస్తే అది డ్రైవర్ ఫోన్ నెంబర్. సో మేమేం చేసాము, ఆ 100 నెంబర్స్ని బ్లాక్ చేసేసాను. హయ్యెస్ట్ ట్యాంకర్స్ బుక్ చేసిన డ్రైవర్ ఫోన్ నెంబర్ తోటి ఉన్న క్యాన్స్ని బ్లాక్ చేసేసాము. సో టెక్నాలజీని వాడుకొని వీలైనంత వరకు మేము అనాలిసిస్ చేసి అరెస్ట్ చేస్తున్నాము, పెనాల్టీస్ వేస్తున్నాము. ఈ వేసవిలో తాగునీటిని దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు జలమండలి ఎండి ప్రకటించారు. 50 రూపాయలు కిలో లీటర్ మనం గోదావరి నుంచి తీసుకొచ్చి ట్రీట్ చేసి వాళ్ళకి ఇచ్చిన దాన్ని వాళ్ళు చెట్లకు పోయడానికో, లాన్కు పోయడానికో, లేదు అని అంటే కారు కడగడానికో, స్కూటర్ కడగడానికో వాడుతున్నారంటే ఇట్స్ అ క్రైమ్. సో అవసరమైతే పెనాల్టీస్ని ఇంక్రీజ్ చేయడము, ఇంప్లిమెంట్ చేయడము అనేది డెసిషన్ తీసుకుంటాము. బట్ మనకి బెంగళూరు అంతా అలార్మింగ్ సిచ్యువేషన్ లేదు కాబట్టి వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్. ఏటికేడు నీటి సమస్య పెరగకూడదంటే ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని జలమండలి సూచిస్తోంది. ఏరియా పెరిగింది, పాపులేషన్ పెరిగింది, రిక్వైర్మెంట్స్ పెరిగాయి, కానీ వాటర్ సేమ్ ఉంది. ఉన్న వాటర్ని వీలైనంత వరకు మైక్రో లెవెల్ ప్లానింగ్ చేసి, మానిటరింగ్ చేసి మనం అరేంజ్ చేస్తున్నాము.
దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా, నీటిని పొదుపుగా వాడుకోండి. అట్లీస్ట్ ఈ 100 days కనుక గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ కావడానికి వాళ్ళు వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ చేసుకుంటే జూన్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా గ్రౌండ్ వాటర్లో చేయొచ్చు. సో ఒకవేళ నెక్స్ట్ ఇయర్కి వాటర్ ప్రాబ్లం రావద్దు అనుకుంటే ఈ 100 daysలోనే వాటర్ హార్వెస్టింగ్ చేయాలి. సో దాని మీద మేము ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో బట్ వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ రెస్పాండింగ్. బోరు డ్రై అయిన తర్వాత పరిగెత్తుకొని రావడం మాత్రం నేర్చుకున్నారు. బట్ డ్రై కాకుండా ఏం చేయాలనే దాని మీద కొద్దిగా తక్కువ సెన్సిటివిటీ ఉంది. మీ ఇంట్లో కంపల్సరిగా తప్పనిసరిగా ఇంకుడు గుంతని కనుక గ్యారంటీగా ఏర్పాటు చేసుకోండి. ఇది మీరు చేయవలసిన సహాయం కాదు, ఇది మ్యాండేట్గా కంపల్సరిగా లీగల్గా కూడా మీరు చేయాల్సిన పని. మహానగర భవిష్యత్ నీటి అవసరాలు తీర్చడానికి గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3తో ప్రభుత్వం పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు. సో గోదావరి కనుక కంప్లీట్ కాగలిగితే నెక్స్ట్ 2 yearsలో నెక్స్ట్ 5 yearsకి సరిపడేంత ఇప్పుడు షార్టేజ్ ఉన్నది, ప్లస్ నెక్స్ట్ 5 yearsకి మొత్తం కూడా మనకి మీట్ కావడానికి ప్లాన్ చేస్తారు. అందుకే గోదావరి ఫేజ్ 2, 3 రెండు కూడా ఒకేసారి చేయండి అని సీఎం గారు ఆదేశించారు. పెద్ద సోర్సు, రిలయబుల్ సోర్సు, లాంగ్ టర్మ్లో కూడా ఇదే పనికి వస్తుంది. కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవుతుంది, బట్ 100% మీకు రిలయబిలిటీ ఉంటుంది అని చెప్పి సజెస్ట్ చేశారు. దాని ప్రకారం మనము మల్లన్న సాగర్ నుంచి 50 TMC వాటర్ ఉంది కాబట్టి 2 ఫేజ్లు ఒకేసారి తీసుకొస్తున్నాము. 2 లైన్స్ వస్తాయి. సో కాబట్టి నెక్స్ట్ 10 yearsకి సరిపడేంత వాటర్ని తీసుకురావడానికి ప్లాన్ చేస్తాం. అంతకంతకు సమస్య తీవ్రం కాకూడదంటే హైదరాబాద్ మహానగర ప్రజలంతా కలసికట్టుగా నీటి వృధాను అరికట్టాలి, జల సంరక్షణకు కృషి చేయాలి. అప్పుడే భవిష్యత్తు బాగుంటుంది.